వెల్కమ్ టు రాధాస్ కిచెన్. ఈరోజు మనం పండు మిర్చితో 2 రకాల పచ్చళ్ళు చేసుకుందాం. ఒకటి గోంగూర అండ్ ఒకటి టమాటా. గోంగూర పచ్చడి గురించి తెలుసుకుందాం. ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి, వాటిని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించి మెత్తని పౌడర్ చేసుకుందాం. అలాగే ఇంకొక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, అందులోనే చింతపండు అండ్ గోంగూర వేసి మంచిగా వేయించి పక్కన పెట్టుకుందాం. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పండు మిర్చి వేసి, అందులోనే ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే మనం వేయించిన జీలకర్ర మెంతుల పొడి, మనం వేయించి పెట్టుకున్న గోంగూర, చింతపండు అండ్ వెల్లుల్లి వేసి కచ్చా పచ్చాగా నూరుకోవాలి. అందులోనే పసుపు కూడా వేసుకొని నూరుకోవాలి. కచ్చాపచ్చగా మిక్సీ పట్టి తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనకు కావలసినంత పచ్చడి వేసుకొని, మిగతా పచ్చడి అంతా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అది ఒక 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. తర్వాత మనకు కావలసిన పచ్చడికి పోపు వేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్లో మనం పోపు సామాన్లు వేసి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి, అందులోనే ఇంగువ వేసి పోపు బాగా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు పండు మిర్చి టమాటా పచ్చడి చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వాటిని బాగా వేయించి చల్లారించినాక మెత్తని పొడి చేసుకోవాలి. అలాగే ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి చింతపండు, టమాటా వేసి దాన్ని బాగా మూత పెట్టకుండా బాగా మగ్గనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పండు మిర్చి వేసి, అందులోనే ఉప్పు వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. నూరుకున్న పండు మిర్చిలో టమాటా పేస్ట్ కూడా వేసి బాగా మెత్తగా నూరుకోవాలి. అందులోనే మనం వేయించి పెట్టుకున్న మెంతుల పొడి, అలాగే వెల్లుల్లి కూడా వేసి మెత్తగా నూరుకోవాలి. నూరుకున్నాక దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని మనకు కావాల్సినంత పోపు పెట్టుకొని మిగతాది ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. పోపు కోసం ఆయిల్ పెట్టేసి దాని పోపు గింజలు వేసినాక ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి మంచిగా కమ్మటి వాసన వచ్చేంత వేసుకుంటే పోపు రెడీ. దాన్ని టమాటా పచ్చడిలో వేసి బాగా కలుపుకొని అన్నంలోకి కానీ, టిఫిన్లోకి కానీ, దోశలోకి, ఉప్మాలోకి, ఇడ్లీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. గుమగుమలాడే టమాటా పండు మిర్చి పచ్చడి రెడీ.